భాస్కర్. ఈసారి భాస్కర్ ని టార్చర్ చేయడానికి జ్ఞాని ఒక కొత్త ప్లాన్ వేశాడు. 10,000 పెళ్లి చేయడానికి జ్ఞాని పడిన టెన్షన్ ఏంటి, దానికోసం భాస్కర్ వచ్చిన తిప్పలేంటి మనకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్ ఆన్ స్టేజ్. అరే మీ ఇద్దరిని పెట్టుకుని ఎంట్రీలా పూలేయనికి రా, పూలేయరా. గోవిందా 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 గోవిందా. అప్పుడే గోవిందా గోవిందా. నువ్వు ఇంతకుముందు ఏం చేస్తుండిరా? శివాల మీద పూజలు చల్లుతానా. నువ్వేం చేస్తుండిరా? మనం శివాల మీద పేలాలు చల్లేటోళ్ళం. ఈ భాస్కర్ గానికి టీంలో ఎవరిని పెట్టాలో తెలియదు, ఎవరిని పెట్టదో తెలియదు. అసలు వీనికి టీం లీడర్ అనవసరంగా ఇచ్చారు, నాకు అర్థం కాదు. పొరి ఇంతకీ నా పేరేం చెప్పాలి కదా మీకు. నా పేరు గింజ. మాస్టర్, ఇంతకీ నేను చేసే వర్క్ ఏంటంటే నేను పెళ్లిళ్ళు చేస్తున్నా. బేసిక్ గా ఇప్పటి వరకు నేను 9,999 పెళ్లిళ్ళు చేసిన. 10,000 పెళ్లి ఒక్కటి చేసింది అనుకో, నన్ను గిన్నిస్ రికార్డులు బుక్లు ఎక్కిసేస్తాను చెప్పిన. సో బెస్ట్ పెళ్లిల బ్రోకర్ అవార్డు. నువ్వు నోరు మీద చెమ్ము మహమ్మద్. బేసిక్ గా నేను ఫస్ట్ పెళ్లి ఎవరికి చేసిన తెలుసా? జానీ మాస్టర్ కే చేసిన. మధ్యలో అమర్దీప్ కి చాలా పెళ్లిళ్ళు కాదు, చాలా నిజాలు బయటకు వచ్చింది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఒక్క నిమిషం. హలో అప్పా, ఓ తూరు ఇంటికి వచ్చి పో అప్పా. ఎందుకు సార్? ఎందుకు? ఏదో పెళ్లి సంబంధం ఉందని చెప్పు ఉండవు కదా, దాని గురించి మాట్లాడదాం. ఓకే, 10,000 పెళ్లి ఫిక్స్ అయిపోయింది, రెడీ. మొత్తం పెళ్లి ఖర్చు అంటే నాది మామూలు ఉండదు చూడండి ఇప్పుడు. హాయ్ సార్. హాయ్. ఏమప్పా పెళ్లిలో బ్రోకరు? మొన్న ఏదో పెళ్లి సంబంధం ఉందని చెప్పుండవుగా. అవును సార్, అవును. పిల్లకాయని పట్టుకొచ్చాయప్ప, నా కూతురికి ఇచ్చి పెళ్లి చేసి పుడుద్దాం. అట్లా సార్ డైరెక్ట్ పెళ్లి అంటారు ఏంటి సార్ మీరు? నాకు అర్థం కాదు. ఫోటో కూడా చూడలేరు. 10,000 పెళ్లిళ్ళు చేసి ఉండవప్ప, ఆ మాత్రం నమ్మకం ఉండాలి నీ మీద. అమ్మా, 10,000 పెళ్లిళ్ళు చేసినామని ఫోటో చూడకుండా కూడా ఒప్పుకుంటుండు. నీ ఫోటో కూడా చూపే కూడా పెళ్లి చేసినందుకు వదిలేయాలని నన్ను కొడతా అంటుంది. చేతులు ఏమైనా సార్ నీ? అదొక పెద్ద కథ అప్పా. నేను చిన్నగా చెప్తాలే అప్పా. మేడం, మీరు అదే కదా పుష్ప సినిమాల పేరు? దామిని కాదురా. మీరు అదే కదా దాక్షాయిని? కాదు, యాపలు కొరుకుతావా? ఆఫర్ ఇచ్చేస్తుంది, ఇదే కొరుకుతావా? చిన్న సెకండ్ లేవురా నీలా. ఈ మెడకాయ మీద తలకాయ లేకుండా ఏ పొద్దున ఉన్నావా? లేదు మేడం, లేదు. ఇట్లాంటి పంచులేస్తే ఈ పొద్దు ఉండాల్సి వస్తుంది. సారీ మేడం, సారీ. ఇంతకు ఎందుకు తెలిసిన అంటే ఈయన చేతులు ఏమో. ఆ 2 చేతులు నేనే నరికినా. ఎందుకు నరికారు మేడం? ఓ పొద్దు నా మీద చెయ్యేసి ఉండాలని చూసినాడు, అందుకే నరికినా. బుద్ధుందా సార్ నీకు? లేడీస్ మీద ఎవరైనా చేయేశారు అట్లా? అది నా పిల్లవప్ప, ఫస్ట్ నైట్ రోజు చేసి ఉండా. చేయి నరికిందా? వాళ్ళిద్దరు ఎవరు? అల్లా పిల్లకాయలే. పిల్లకాయలా? చేయేస్తే చేయి నరికి పిల్లలు అంటే వాడే ఉద్దేశంతో అన్నాడు. ఈయన మీ అబ్బాయా? నువ్వు ఎవరి మీద చేసినారా? నీ చేయలేదు. ఇది మా నాయన పోలిక, ఇది మా అమ్మ పోలిక, 2 మా అమ్మ నాన్న పోలికప్ప. సరిపోయారు ఇద్దరు. ఇంకా వీనికి ఉప్పన పోలిక రాలే ఇంకా. ఈమె నా ముద్దులు బిడ్డ. ముద్దుల బిడ్డ నమ్మవా? నాకు కూడా ఒక ముద్దియరా? మూతి చెక్కుతా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అబ్బే, ఈ పెళ్లిలకి ఇట్లా ఏమన్నా తేడా రావాలో? ఒక్క నిమిషం. అమర్ది పెళ్లి కోసం రాను. తేడా రాడంట. ఓకే. ఓకే మేడం, పెళ్లి మాత్రం మంచి రిలాక్స్ చేస్తావు, ఓకేనా? పెళ్లి ఈ రోజైనా పెళ్లి కొడుకుని తీసుకొని రా పో. పెళ్లి కొడుకు ఒక్క నిమిషం ముందండి ఫోన్ చేసేసి వచ్చేసాడు. మాస్టర్ ఫోన్ కలిస్తలేదు మాస్టర్. వింది వీళ్ళేమో నరికేసేటట్టున్నారు. పొలిమేరలో నరికేసినట్టు చూడు. మేడం అది ఒక చిన్న
మేడం నువ్వు కత్తి లేప కాదు ఫస్ట్ మీరు లోపలికి పోయి పెళ్లి అరేంజ్మెంట్స్ చేయండి నేను పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చేసా అంతే తొందరగా రా. సరే వీని ఏడున్నాడో వీని దొలాడుకొస్తా ఫస్ట్ నేను ఏ కేతమ్మా గ్యాప్ ఇచ్చినవెందుకు? అరే నేనేడిచ్చినారా ఎన్ని ఫోన్లు చేసినా నువ్వే ఎత్తవురా నువ్వే ఇచ్చాగా దండం పెడతా పో మెల్లగా. என்ன பண்றீங்க తమిళ எல்லாருக்கும் வணக்கம் சாரா చెప్పడం మర్చిపోయినా, ఇది నా పెళ్ళం. ఇది ఆడదోమైనా ఆడోళ్ళైనా చూస్తే చాలా చిరాకు నేను ఎవరితో మాట్లాడితే. శోభక్క, ఓ శోభక్క, ఎవరు బోడక్క? మా ఇంట్లో చక్కెర అయిపోయింది, చక్కెర కావాలి. ఎప్పుడు చూడు ఇంట్లో చక్కెర అయిపోయింది చక్కెర కావాలంటది, నూనె అయిపోయింది నూనె కావాలంటది. ఎప్పుడైనా మొగుడు లేకపోతే మొగుడు కావాలని నన్ను అయితే అడగదు. తీసుకో ఈ చక్కెర పో. ఏళ్ళు చూపివా ఏళ్ళు ఎందుకే? ఏళ్ళు నరికినవేందే? ఏం చేసినావు నేనేం చక్కెర ఇచ్చిన? చక్కెర ఇయ్యడం కాదు నీ ఏళ్ళు తంతా ముట్టినావు ఆ ఏళ్ళు ఉండద్దు ఆ ఏళ్ళు ఉండద్దు అమ్మ బాబాయ్ నేను ముట్టలే, నిజంగా అది ఏళ్ళు తాకింది బై మిస్టేక్ లా. ఆ నిన్ను ముట్టిన కొరికిన చేసిన ఏం చేసినా నేనే చెయ్యాలి ఓకే పోయి దీన్ని ఎట్లా చేసుకున్నానేమో ఏళ్ళు. ఒక్క నిమిషం వాటర్ వస్తా. ఏళ్ళు వచ్చింది. నీళ్ళు వస్తే చెట్టే వచ్చింది. ఏళ్ళు రాదా? ఏళ్ళు రాదా? పత్తి అరే పత్తి అరే అరే గింజ, అరే పత్తి గింజ, పత్తి గింజ. అరే అరే ఆపు నువ్వు ఫస్ట్ ఏమైంది ఇట్లా వచ్చినావు? నాకు ప్రాబ్లం వచ్చింది. ఏంటిది? అంటే ఇప్పుడు నేను 10,000 పెళ్లి చేస్తున్నా కదా, ఆ పెళ్లి కొడుకు సడన్ గా ఫోన్ కాలేసలే వాడు ఎడికి పోయినా దొరకలేడు. అది దొరికిలేని చెప్పేసాను ఇంట్లో. అది కాదురా వాళ్ళ ఇంట్లో చాలా సెన్సిటివ్ ఫ్యామిలీ పాపం. ఈ చిన్న చిన్న దానికి ఏడుస్తాయేమరా? ఏముంది, ఎవరినో ఒక బకరాన్ని పట్టుకొని పీటల మీద కూర్చోబెట్టి చేసేసే పెళ్ళి. ఏ నన్ను చూస్తాం బే. ఇప్పటికిప్పుడు బక్రా అంటే మమ్మ నువ్వే నేను బకరా అయింది బే తోపుని. అరే నువ్వు బక్రా అని ఎంతమందితో చెప్పాలి రైట్? ఎవ్వరు చెప్పారు బకరా అంటే ఎవరు ఒప్పుకోరు. మేడం వీడు బక్రానా కదా? బక్రానే మాస్టర్ వీడు బక్రానా కదా? 100% బక్రాలకే లీడర్. వీడు బక్రానా కదా? వీడు బక్రానా కదా? బక్కరా 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 స్క్రిప్ట్ మొత్తం మార్చేసాడు దేవుడు. రే నేను ఏదైనా పార్టీ పెట్టిన జేజేలు కొట్టినట్టు కొడుతురు బకరా బకరా అని. పెళ్లి చేసుకో ప్లీజ్. మేనేజ్ చేయడానికి పెద్ద విషయం కాదు. నా పెళ్ళని తెలిసి ఏమేమో నరుకుతుంది, అది బాధ. పెళ్లి కాని రా నాయన, నేను జస్ట్ అంతే కదా మాటి. కానీ నన్ను గుర్తుపడితే ఎట్లరా వాళ్ళు? నేను ఇంకోటి కూడా ప్లాన్ చేసిన, నువ్వు వెయిట్ చేయడా. ఏమేం ప్లాన్ చేస్తున్నారు నా బతుకుతోనే? రే భలే ఉన్నావు భాస్కర్. సూపర్. వాళ్ళ గుర్తుపడతారా? ఎవ్వరు గుర్తుపడతారు? మాస్టర్ ఎవడు తెలీదు. బక్రా 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 బక్రా. మీ మామ హే హాయ్ మామ. ఏమరా సెకండ్ ఇస్తలేడు? ఆయన చేతులు లేవురా. అయితే అండి ఈయనకి ఏమైంది? అది చేతులు లేనివాడు సెకండ్ హ్యాండ్ ఇస్తాడు రా. బేబీ ఫ్యామిలీ, బేబీ ఫ్యామిలీ. మొహం మీద పూలు పూలేందంటే మేడం వాళ్ళ తాతల నుంచి వచ్చిన అది ఏంటంటే అనవాయితీ. వీళ్ళు పెళ్ళి శోభనం అయ్యేదాకా పెళ్లి పిల్లకి ముఖం చూపెట్టరు అనమాట. మంచి సంబంధం తెచ్చినావు బోకరం బోకరం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇలాగాని పీటల మీద కూర్చోబెట్టు, మేము పెళ్లి కూతుర్ని తీసుకొచ్చా. తీసుకురండి సార్. ఓకే అప్పా. పేటలు గీటలు అంటే నేను పోతాను అక్కడ. లేట్ అయితే మా పిల్లం పిలుస్తుంది మళ్ళా. అరే జస్ట్ పీటల మీద కూర్చో, నువ్వు ఎట్లాగో నాకు కనవాడు. నేను పోయి వాడిని దోలాడుకొని వస్తా. అరే నువ్వు పక్క వస్తావు కదా? 100% వస్తాను. నువ్వు తాళి కట్టేలోపు వాడిని తీసుకొని వస్తా, వాడిని కూర్చోబెడదాం అంతే. జల్దీ రా. రే ముందే నా ఏళ్ళు నమ్ముకున్న చాలా పనులు ఉన్నాయి. పెళ్ళికొడుకు నువ్వే కదా? ఎందుకు? మల్లెపూడిని పొడిగించాలి. నా ముఖం చూపియా. ఎందుకు అంటగానే ఉంటారా? నన్ను కలిసి ఉంటాను అబ్బే. ఎంత మంచిగా చూడు ఫోటోని. చాలు అంత కలిసి ఉన్నది. ఎవరు రారేంద్రా? నా పిల్లం ఫోన్ చేస్తుంది. తీసుకురాండి అప్ప పెళ్లి కూతుర్నే. గింజ
గింజా గింజ కాస్త ఒరే గుంజ గింజా అరే అరే వచ్చిన ఉర్రకరా పోయి నువ్వు ఊరైనా పానం పోతుందో దొరకకపోతే ఏం కాదు ఇగో పిల్లి వచ్చింది గమ్మున కూర్చో జస్ట్ అట్లా మేనేజ్ చేస్తుండు అని దోలాడుకొని వస్తాడు సార్ జస్ట్ వాడు వస్తాడు జస్ట్ పక్కన వస్తాడు మేనేజ్ తాళి కట్టే ఎలా ఉండదు కట్టిపించాయి తప్ప తాళి కట్టే తాళి ఏంద్ర ఇట్లా నువ్వు తాళి లేదు ఏం లేదు అమ్మ నా పెళ్ళని తెలిసి నరుకుతుంది అది ప్లీజ్ 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 జస్ట్ తాళి కట్ట అంతే తాళి నువ్వు ఫస్ట్ నైట్ అయ్యో వాడిని తీసుకొస్తా వాడు చేసుకుంటాడు ఫస్ట్ నైట్ అదే తాళి కట్టుడేంద్రా ప్లీజ్ రా నువ్వు తాళి కట్ట అంతే ఫస్ట్ నైట్ వాడు చేసుకుంటాడు ప్లీజ్ ఫస్ట్ నైట్ వాడు చేసుకుంటాడు ప్లీజ్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఏమైందప్పా ఏం కాలేదు కొంచెం పెళ్లి కొడుకుకి కొంచెం సిగ్గైందంట పిల్లని చూడంగానే భయపడ్డాడు ఏ ఆపో ఆ పాప అంటే పెళ్లి కూతురికి పెళ్లి ఇస్తాను ఆ పాప అన్నది అది అవదమ్మా పెళ్లి కూతురు క్యాన్సల్ అని చెప్పలేదు రాగమన్నది ఇక్కడ యప్పా ఆపో ఎవరొచ్చినా రాకున్నా పర్లా నా చిన్నప్పటి స్నేహితురాలు వచ్చిన తర్వాతే నా పెళ్లి జరగాల ఏ చిన్నప్పుడు ఫ్రెండ్ అంటే దొరకదు చిన్నగా అంబాడుకుంటే ఎడిపోయిందేమో పాపం పెళ్లి క్యాన్సిల్ చిన్నప్పుడు ఫ్రెండ్ అంట ఇది పెద్దగా అయితే అది కూడా పెద్దగా అవుతుంది వస్తుంది ఒక నిమిషం ఆగి సార్ పెళ్లి క్యాన్సల్ ఫ్రెండ్ రాదా ఆ బుజ్జితల్లిని ఆల్రెడీ తీసుకొచ్చా అమ్మ బుజ్జితల్లి రామ్మా అన్నయ్య చెల్లమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అంటే అదే మీ పెళ్లి చేసినా కదా అట్లనే ఇది కూడా 10,000 పెళ్లి అనమాట అన్నయ్య ఎందుకు అనుకుతున్నాడు? చలి పెడుతుందంట అయిపోయింది నాకు కథం. అరే ఏ నిప్పే అది నిన్ను చూడలే ఇంకా పూలు అడ్డం ఉన్నాయి కదా పూలు కాదురా అన్నికి వస్తుంది అది నువ్వు జస్ట్ తాళి కట్టు తర్వాత మేనేజ్ చేసి వాడిని ఫస్ట్ నైట్ వేరే పెట్టేస్తాను డన్ ఓకేరా అన్నయ్య ఏం పర్లేదు మీ ఇద్దరు పెళ్లి దగ్గరుండి నేను చేస్తా అన్నయ్య ఏమైంది ఎందుకు చేయలు అనుకుతున్నాయి? చలి పెడుతుంది దానికి ఏసీ ఎక్కువైంది ఫ్లోర్ లో ఏం కాదు ఇలా కట్టేయండి. ఓడి అమ్మ భజంత్రీలు అమ్మ బంటే అమ్మా అన్నయ్య ఎందుకు ఎడతాండో? అవి ఏడుపు కాదు అది ఆనంద బాష్పాలు ఫస్ట్ టైం పెళ్ళైంది కదా రే జర్రా ఏంట్రా ఇది? అన్న ఏం కాదు నేను బిందె తెత్తాగు. బిందెందుకు ఆ నీళ్ళు తాగిపిస్తేమో నీకు అమ్మా చెరువు నీళ్ళు కాపించిర్రా బిందె ఎందుకేందన్నయ్య పెళ్లిలో ఆడుకోరా రింగాట. రింగ్ లేదు పెళ్లి క్యాన్సిల్ రింగు లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చెయ్యరు రాకు అన్నయ్య నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నా ఎంగేజ్మెంట్ రింగ్ నా మొబైల్ ఫస్ట్ టైం ఇచ్చిన రింగ్ ఇది. ఇగో అన్నయ్య ఇప్పుడు నేను దాంట్లో వేస్తాను మీరిద్దరు చేపెట్టి తీయాలి సరేనా? ఏ పెట్టన్నయ్య అయ్యో అన్నయ్య టెన్షన్ లా రింగ్ నాకు తొడిగిండు. రింగు నీకు కాదన్నా అమ్మాయికి పెట్టాలి. పెట్టు రింగ్ పెట్టు. పెట్టిన పెళ్లి క్యాన్సిల్ రింగ్ పెడితే పెళ్లి నేను పోతాను నాకు ఇది వద్దు. ప్లీజ్ రా నువ్వే దొరికించేటట్టు నువ్వు గమ్మునుండురా ప్లీజ్ రా ఇక అన్నయ్య పెళ్ళి అయిపోయింది మరి. అయిపోయి ఇంటికి వాళ్ళాడు వాడి రెండు చేతులు వీడికి ఒక చెయ్యి ఇప్పుడు తెలిస్తే నీకే జస్ట్ బెడ్రూమ్ లో పోయి మేనేజ్ చేస్తుండు వాడిని తీసుకొస్తాం మన లోపల వేసేద్దాం అటు చూడక ఏ ఎందుకన్నా గింత సిగ్గు పో లోపల కూర్చో. నేనేం చేయలేరా అదే ఇరిగిందిరా అయ్యా కథ క్లైమాక్స్ వచ్చేసేది. ఇక సిట్టి చెప్పమ్మే. ఇగో మా అన్నకి గ్లాసుల పాలు సరిపో బిందెడు పాలు తీసుకో. ఈడ మనం ఎందుకు తప్పదాం మనం యాబ్బే ఆడెందుకు నిలబడండా? మనం ఒక ఆట ఆడదాం ఉరుక్కుంటూ వచ్చి నన్ను పట్టుకో అప్పుడు ఫస్ట్ నైట్ ఓకేనా దా ఇంగిరి రేపైదండా పెళ్లి కొడుకు ఫోటోలు అని చెప్పి నా మొగుని ఫోటోలు ఇచ్చినా ఈ పెళ్లి ఫోటోలు అట్నే. ఓ ఓకే అన్నయ్య గింజన్నయ్య గింజ పగిలిపోతారే. అమ్మా నా పేరు చెప్పి 2 గింజలు ఎక్కువ కొట్టమ్మా. గింజలు నీకు ఇప్పుడు ఒక నిజం చూపిస్తా. ఎనీ ప్రాబ్లం? ఎస్ పెద్ద ప్రాబ్లం. నువ్వు నన్ను పట్టుకోలేవు నేను దొరకను నన్ను పట్టుకోలేవు
నేను పట్టుకున్నా. అయిపోయింది నాకు కథం. అమ్మా చెల్లెమ్మ నిన్నింత మోసం చేస్తలేరు అనుకున్నా. ఇది చేంజ్. జానీ మాస్టర్ పాడ రెడీనా? బిందు మేడం పూలు రెడీ చేయండి. అన్న డప్పులు అన్న. అయ్యో హాయ్ సార్ నన్ను పట్టుకోలే. మారిపోతుడు మొత్తం పోయినారా? అసలు ఈ పెళ్లి కొడుకు వీడు అసలు నాకు అర్థం కాదు. ఇది ఆడున్నాడు రాడు. వీడు ఇప్పుడు నాటు రిచిపులే. వీడు ఎక్కడ మనిషి ఆయుడు మృగం ఆయుడు. ఏడికి పోయినావు రా 2 రోజుల నుంచి నువ్వు? నీ ఫోన్ కలవదేమ్రా? రీఛార్జ్ అయిపోయిందన్నా. రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకోవాలి కదరా. 2 days అయితే ఆఫర్ వస్తుందని. నడు బాడుకో.